ఈ దినపు వాక్యముగా దేవుడు మనకు అనుగ్రహించిన వాక్యం ఏంటంటే మందసము. ఏంటంటే అది మందసము. మందసము గురించి మనం తెలుసుకోవాలంటే చూడండి, నిర్గమకాండము 25వ అధ్యాయము 8వ వచనాన్ని మనం పరిశీలిస్తే, నేను వారిలో నివసించున్నట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. దేవాది దేవుడు చెప్తున్నాడు, నేను వారిలో నివసించినట్లు వారు నాకు ఒక పరిశుద్ధ స్థలమును నిర్మించాలి అని చెప్తున్నాడు. ఆ పరిశుద్ధ స్థలము నిర్మించినట్లయితే ఆ పరిశుద్ధ స్థలములో నేను నివాసము చేస్తానని చెప్పి దేవదేవుడు మరి మనకి తెలియజేసినట్లుగా దేవుని వాక్యం తెలియజేయబడుతుంది. అయితే ఈ యొక్క నివాసము ఏ విధంగా తయారు చేయాలి, దేవాది దేవుడు నివసించడానికి మనం ఏ విధమైన మందసాన్ని తయారు చేయాలని చెప్పి దేవుని వాక్యం ఇక్కడ చెప్పబడుతుందంటే, అదే అధ్యాయం 10వ వచనాన్ని మనం గమనిస్తే, వారు తుమ్మకర్రతో ఒక మందసము చేయవలెను. దేంతో చేయాలండి? తుమ్మకర్రతో చేయాలి. నిజంగా అనేక పర్యాయంలో దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, దేవాది దేవుడు అత్యున్నత సింహాసనాసీనైన దేవుడు. అయితే ఈ లోకము ఎన్నిక చేసుకున్నటువంటి దానిని దేవుడు ఎన్నిక చేసుకోడు. ఈ లోకము చేత తృణీకరించబడిన దానిని దేవాది దేవుడు ఎన్నిక చేసుకుంటాడు. ఎందుకంటే మరి నీవు నేను కూడా దేవుని వాక్యం చెప్పబడిన విధముగా యేసుక్రీస్తు వారి భూలోకానికి దేనికి వచ్చాడంటే, నశించిన దానిని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చాడు. అంతేగాని అన్ని విధాల సౌఖ్యముగా ఉన్న వారి కొరకు దేవుడు ఈ లోకానికి రాలేదు. కానీ నశించిన దానిని, ఇదిగో నీవు పడిపోయావు, చెడిపోయావు, ఎందుకు పనికిరాని వాడవయ్యో, తృణీకరించబడ్డావు, కానీ దేవుడు నిన్నే ఎన్నిక చేసుకుంటున్నాడు. అదొకసారి నీవు నేను గమనించినట్లయితే నిజముగా మన హృదయాంతరంగాలలో నుండి దేవదేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించక మానం.